హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే విధంగా చిక్కుడుకాయ పచ్చడి అనమాట. పావు కిలో చిక్కుడుకాయలతో చేసుకున్నాను నేనైతే. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఈ విధంగానే నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అది వేరే ప్రాసెస్, కొంచెం ప్రాసెస్ వేరుగా ఉంటుందన్నమాట. అది కూడా డెఫినెట్గా ఒకరోజు నేను వీడియో తీసి పెడతాను. ఇదైతే ఇన్స్టెంట్గా పావు కిలో చిక్కుడుకాయలు ఉన్నాయని చెప్పి నేను చేశానమాట. టిఫిన్లోకైనా, అంటే దోశ, ఇడ్లీ అట్లా అయినా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా. దానికోసం నేను ఇక్కడ పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఇలా గింజ అనేది గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే బాగుంటుంది పచ్చడి అనేది తినడానికి. నిల్వ పచ్చడి అంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడికి కూడా గింజ అనేది గట్టిగా ఉండాలి. చిక్కుడుకాయ అనేది కొంచెం ముదరాలన్నమాట. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుందన్నమాట. ఇది నేను ఇన్స్టెంట్గా చేశాను కాబట్టి గింజ గట్టిగానే ఉంది, కానీ ఇంకొంచెం గట్టిగా ఉండాలన్నమాట నిల్వ పచ్చడికి. ఇప్పుడు నేను ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాను. దానికోసం పావు కిలో చిక్కుడుకాయలు ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని తుడుచుకొని ఫ్రెష్గా పక్కన పెట్టేసుకున్నాను. కడగొద్దండి, కడిగితే కనుక నిల్వ ఉండదు. కడగకుండా ఇలా చేసుకుంటే కనీసం 4-5 రోజులైనా బాగుంటుందన్నమాట బయట పెట్టుకున్న పచ్చడి. ఆవాలు ఒక స్పూన్ తీసుకున్నాను, ఒక టీ స్పూను, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను, ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఒక నిమ్మకాయ మొత్తం సరిపోతుందండి. నేను ఫస్ట్ హాఫ్ సరిపోతుంది అనుకుని హాఫ్ తీసి పక్కన పెట్టాను, కానీ ఒక ఫుల్ నిమ్మకాయ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా పచ్చడి మొత్తానికి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక బాండీ తీసుకొని నూనె వేయకుండా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు, చిటపట్లాడింది కదా. ఇప్పుడు పూర్తిగా ఆరిపోయిందండి. ఇది మిక్సీ జార్లో తీసుకొని నేను పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వచ్చి ఒక 100 గ్రాముల వరకు పడుతుంది. 100 నుంచి 150 గ్రాముల వరకు పడుతుందండి ఆయిల్. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తుడిచిపెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, ఆ చిక్కుడుకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చిక్కుడుకాయలు పచ్చంతా పోయి కరకరలాడి క్రిస్పీగా లోపల గింజ అనేది మనకు తెలుస్తుంది. కలర్ అనేది చేంజ్ అవుతుంది, మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసుకోవటంలోనే ఉంటుందండి పచ్చడి అనేది నిల్వ ఉంటుందో లేదనేది. నేను అనేది ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా వేగకపోయినా పర్లేదు. నిల్వ పచ్చడి మాత్రం ఈసారి డెఫినెట్గా చూపిస్తానండి త్వరలోనే. చాలా బాగుంటుంది చిక్కుడుకాయ నిల్వ పచ్చడి కూడా. ఇవి వేగిపోయినాయి, తీసుకుంటున్నాను నేను. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే నూనెలో పోపు దినుసులు వేసుకుంటున్నాను. తాలింపు దినుసులు, చిన్నులపాయి, 2 ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఇన్స్టెంట్ కాబట్టి. ఇది పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మనం దేంట్లో అయితే పచ్చడి కలుపుకోవాలనుకుంటున్నాం ఆ గిన్నెలో చిక్కుడుకాయలు తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇక్కడ మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే రుచికి తగినంత కారం. కూరల్లో వేసుకునే కారమే నేను ఇక్కడ వేసుకున్నాను. పచ్చల కారం తీసుకోలేదు. పచ్చల కారానికి మనం వేరే కారం తీసుకుంటాం కదా, గొడ్డు కారం, అదనమాట. ఇప్పుడు నేను జనరల్గా కూరల్లో వేసుకునే కారమే తీసుకొని చేసుకుంటున్నాను అనమాట. అందుకే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఒక 4-5 రోజులు అయితే ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. ఒక నిమ్మకాయ అనేది పిండుకొని వేసుకున్నాను. చెప్పాను కదా, ఫస్ట్ నేను హాఫ్ చెక్క పిండుకొని వేసుకున్నాను. పులుపు అనేది సరిపోలేదు, అందుకని పూర్తిగా నిమ్మకాయ వేసేసుకున్నాను. ఒక నిమ్మకాయ గింజలు లేకుండా పిండేసుకొని రసం ఇలా కలుపుకోవాలి 1 by 1. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, ఆ నూనె దీంట్లో వేసుకోవాలి. ఒకవేళ ఈ నూనె కూడా సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కొంచెం నూనె వేసుకొని గోరువెచ్చగా అయినాక ఆ నూనె కూడా బాగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది. కిందకి పైకి బాగా కలుపుకోండి నూనె పట్టేలాగా.
నాకు కొంచెం ఆయిల్ సరిపోలేదు అనిపించింది, అందుకే మళ్ళీ ఇంకొంచెం ఒక 4 స్పూన్లు ఆయిల్ కాగించుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలి. చూసారా పచ్చడి అనేది ఎంత బాగుందో చూడటానికి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, అసలు ఆ రుచే వేరనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీలో దోశల్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నచ్చితే కనుక. అంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. మంచి వీడియోలు చేస్తూ ఉంటానన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.